హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ దీపావళికి ఈ స్పెషల్ కజ్జికాయలు నేను చెప్పిన విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా క్రిస్పీగా ఉంటాయి. లోపల స్టఫింగ్ ఏ రకంగా పెట్టుకోవాలి, ఎంతెంత కొలతలు వాడాలి, ఇలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. పిండి నేను చెప్పినట్టుగా కలిపి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కజ్జికాయలు. ఇది మన ట్రెడిషనల్ వంటకం అండి. ఏ పండగ వచ్చినా ఈ స్వీట్ అయితే కంపల్సరీ చేసుకుంటారండి. ఈ వంటకం వంట రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను చెప్పినట్లుగా ఈ టిప్స్ పాటిస్తే. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇక్కడ మైదా పిండి తీసుకున్నామండి. ఇక్కడ 2 కప్స్ మైదా పిండి అయితే తీసుకున్నాము. ఇది మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. కానీ దానికన్నా కూడా ఈ మైదాతో చేసుకుంటేనే ఇవి టేస్టీగా ఉంటాయండి. ఇందులో కొద్దిగా ఉప్మా నూక అన్నది యాడ్ చేసుకోవాలండి. అదే బొంబాయి రవ్వ అండి. 2 కప్స్ మైదా పిండికి కొద్దిగా బొంబాయి రవ్వ, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇక్కడ ఆయిల్ అయితే మరగపెట్టానండి. బాగా వేడి చేసుకుని ఆ ఆయిల్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రకంగా ఇలాగా కలుపుకోవాలి. నెయ్యి కూడా వేడిగా ఉన్న నెయ్యేనండి. అది కూడా వేసుకుని ఇలా వీడియోలో చెప్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ కరెక్ట్గా 1 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి కొలత. మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఈ డవ్ అంతా కూడా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలండి. అందుకనే వీడియోలో మీకు క్లియర్గా కనిపించాలనే ఈ రకంగా అయితే చూపిస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుని కలుపుకుంటే ఈ కజ్జికాయలు అన్నవి అంత టేస్టీగా అయితే ఉంటాయండి. మనం కలుపుకునే దాన్ని బట్టి దీని టేస్ట్ అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి. అలా కొంచెం టైం తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కరెక్ట్గా 1 కప్పు మనం ఇలా కలుపుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని లాస్ట్న ఈ రకంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకుని ఇలా చూడండి, మూత పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని స్టఫింగ్ అయితే చూద్దాము. చూడండి, ఇక్కడ దీంతో ఈ సైజు గిన్నెతో కొబ్బరి తురుము అన్నది తీసుకున్నామండి. ఇక్కడ మేము పంచదార బెల్లం కూడా తీసుకున్నాము. అది కూడా 3/4 కప్పు తీసుకున్నామండి. మన షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 చొప్పున వేసేసుకోవచ్చండి. ఇక్కడ మేము 3/4 కప్ అయితే షుగరు అండ్ బెల్లం కలిపి యాడ్ చేసుకున్నాము. 2 మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇక్కడ మేము ఎక్కువ మొత్తంలోనే తయారు చేసాము. ఎందుకంటే దీంతో చాలా రకాల ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసామండి. పాల ముంజులు, ఇంకా కజ్జికాయలు, ఇంకా కొబ్బరి ఉండలు, ఇలా రకరకాలుగా అయితే మేము తయారు చేసి ఉంచాం కాబట్టి ఇక్కడ ఎక్కువ కొలతలతో అయితే చేసాము. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొద్దిగానేనండి స్టవ్ పై పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి, దగ్గర పడేంత వరకు. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఈ కొబ్బరి లౌజని, ఎందుకంటే అడుగు పడుతుంది. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే బాగా తయారవుతుందండి. లాస్ట్న మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అంతే, మనం ముందుగా ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదండి కలిపిన పిండిని. దాన్ని అయితే ఇప్పుడు కజ్జికాయల కింద అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మేము ఇక్కడ మనం చపాతీలు ఒత్తుతాం కదండి, దాంతో అయినా కూడా ఒత్తుకోవచ్చు. మాకైతే ఈ చపాతీ ఒత్తుకునేది అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొలత. అందుకని మేము ఈ రకంగా అయితే తీసుకున్నాం.
చూడండి, ఇక్కడ మనం చేసిన కొబ్బరి లౌజ్ అయితే ఉండలకు కట్టి కన్నా ఇలా స్పూన్తో వేసుకుంటానికి వీలుగా ఉంటుంది. బాగా ముదరపాకం రానిచ్చాం కాబట్టి ఇది ఈ రకంగా అయితే ఉందండి. కొద్దిగా ఇందులో స్టఫింగ్కి ఈ రకంగా తీసుకున్నాము. మిగిలిన ఉండలు చేసుకుని లాస్ట్ది బాగా గట్టి పాకం రానిస్తే ఈ రకంగా అయితే తయారవుతుందండి. చూడండి, మనం కజ్జికాయల పేట ఏమీ అవసరం లేదండి. ఇలా చపాతీ ఒత్తుకునే దాంతో ఈ రకంగా చేసేసుకుంటే కజ్జికాయలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. దీని గురించి స్పెషల్గా మనం ఏమీ కొనక్కర్లేదు. కజ్జికాయలు చేసుకునే అవి చూడండి, డిజైన్కి ఈ రకంగా కొంచెం వాటర్ అంటించుకుని దాన్ని సైడ్స్ అంతా బాగా కలుపుకుని ఇలా ఫోర్క్తో ఇలా డిజైన్ కింద పెట్టుకోవాలి. అంతే అండి, కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినట్టే. మనం చేసుకున్నవన్నీ కూడా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఈ రకంగానే తీసుకుని వాటిని ఇలా ఒత్తుకుని చపాతీలు ఒత్తుకునేటట్టే కొంచెం ఒత్తుగా అయితే ఒత్తుకోవాలండి, మరి పల్చగా కాదు. ఆ స్టఫింగ్ బయటికి రాకుండా లోపల కొద్దిగా వేసుకుని కజ్జికాయల్లో అయితే చుట్టుకోవాలి. చూడండి, ఈ రకంగా అయితే ఒత్తుకుని కరెక్ట్గా అయితే ఒత్తుకుని మధ్యలో ఈ కొబ్బరి లౌజ్ అయితే పెట్టుకోవాలి. మనకి ఇష్టపడితే పల్లీలు కూడా ఫ్రై చేసుకుని ఆ పౌడర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చండి. మేము ఈ రకంగా ఉండడం వల్ల ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత జ్యూసీగా ఉండి చాలా బాగుంటుందండి. ఈ రకంగా మనం స్టఫింగ్ చేసుకోవడం వల్ల అదే మనం పల్చగా కట్టేసినట్లయితే కొంచెం తడిగా ఉన్నప్పుడు కట్టినట్లయితే అది వాటర్లా బయటకు వచ్చేసి కొంచెం ముద్దలా అవుతుందండి. మనం ఈ రకంగా స్టఫింగ్ తయారు చేసుకోవడం వల్ల ఇది ఫ్రై అయిన తర్వాత లోపల కరెక్ట్గా జ్యూసీలా ఉండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి ఈ రకంగా అయితే చూడండి. మేము ముందుది మామూలుగా తీసేసి తర్వాత ముదరపాకం వచ్చేలాగా దీనికి స్టఫింగ్ అయితే పెట్టుకున్నామండి. అది ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి మనం చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా ఇదే రకంగా ఒత్తుకుని మనకి ఎంత స్టఫింగ్ కావాలో అంతా పెట్టుకుని కొంచెం వాటర్ ఇలా నానుపుకుంటూ డిజైన్ పెట్టుకుని అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మనం ముందుగా చేసి ఉంచుకుని ఈ కజ్జికాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, కలర్ వచ్చేస్తాయి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా టర్న్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వాలండి. చూడండి, ఈ రకంగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి. ఎక్కువ టైం ఏం పట్టదండి ఫ్రై అవ్వడానికి, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బయటికి తీసేసుకుని మనం చేసుకున్న కజ్జికాయలన్నీ కూడా ఇదే రకంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కజ్జికాయలు చేసుకునేది ఏమీ అవసరం లేదండి. ఈ రకంగా చపాతీ కర్ర మీద ఒత్తేసుకుని ఇలా అయితే చేసుకోవచ్చు. సేమ్ ఎగ్జాక్ట్గా అయితే అదేలాగా మనకి లుక్ అయితే కనపడుతుందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. అంతే, కజ్జికాయలు అన్నవి రెడీ. ఈ రెసిపీ అన్నది మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే మా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.